చా, ఈ ప్రాజెక్ట్ కూడా ఓకే కాలేదు. ఏమైందండి? నా దగ్గర ఎడిటింగ్ టాలెంట్ ఉంది సుజ్జి, కానీ ఎంతమందిని అప్రోచ్ అయినా ఛాన్స్ దొరకట్లేదు. ఇప్పుడు ఏమైందండి? ఓపికతోని మళ్ళీ ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. నా వల్ల కేక్ గానీ ఇంటికి గానీ ₹1 లాభం లేకుండా పోతుంది కదా సుజ్జి. ఏం మాట్లాడుతున్నారండి? నేను జాబ్ చేస్తున్నాను కదా, నాకు వచ్చే డబ్బులతో ఇంటిని మేనేజ్ చేస్తున్నాం కదా. ఇంకేంటి ప్రాబ్లం? అవన్నీ ఆలోచించకండి. కూల్గా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా క్రాక్ చేయాలో ట్రై చేయండి. ఎందుకమ్మా వాడికి నచ్చింది చేయమని అంత సపోర్ట్ ఇస్తున్నావు? రాందాని గురించి ఇంకెన్ని రోజులు ప్రయత్నించడం? ఆయన దగ్గర అనుకున్న దాన్ని సాధించేంత పొటెన్షియల్ ఉంది మావయ్య. ఇంట్లో వాళ్ళం మనం కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? మరి నువ్వు జాబ్ చేసి చేసి స్ట్రెస్ అయిపోతున్నావు కదమ్మా, ఇంకెన్ని రోజులు నీ మీద నువ్వు బరువు వేసుకుంటావు? తప్పకుండా రానా అనుకున్నది సాధించి తీరుతాడు మావయ్య, అందులో నో డౌట్. అప్పటి వరకు నేను కష్టపడడానికి రెడీ. హలో, అవునా అండి? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్. సుజ్జి, డాడీ, నాకు ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ప్రాజెక్ట్ ఓకే అయింది. ఇవాళ వచ్చి అడ్వాన్స్ కలెక్ట్ చేసుకోమన్నారు. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ రా. ఇదంతా నీ సపోర్ట్ వల్లే సుజ్జి, థ్యాంక్ యూ. అర్థం చేసుకునే భార్య ఉండి భర్తకు సపోర్టుగా నిలబడితే ఏ వ్యక్తి అయినా అనుకున్నది సాధించగలడు.